గా దాన్ని విలువల్ని దాన్ని దిగజార్చే విధంగా చేశారు. దీనికి అందరూ బాధ్యులు. పొలిటీషియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అదే విధంగా అధికారులు కూడా ముఖ్యంగా. ఇదంతా జరగటానికి ఇంకో కారణం ఏంటంటే, నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏమిటంటే, పొలిటికల్ సిస్టము ఏ రకంగా చేస్తే ఆ విధంగానే ప్రణాళికలు రూపొందిస్తారు అధికారులు. మరి అదే విధంగా వాళ్ళ స్వలాభాన్ని కాపాడటానికి మరి అధికారులు ఎంతకైనా వెళ్ళారంటే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకు వచ్చే లాభం. కాబట్టి పొలిటికల్ సిస్టమ్ కి టోటల్ గా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ని వాళ్ళు టోటల్ గా దాన్ని సబ్జుగేట్ చేసుకొని కేవలం ఒక ఇంపార్టెంట్ భాగంగా కాకుండా చూడకుండా దాని తొత్తులాగా వాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఈ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ని తొత్తులాగా వాడుకుంటారు. అప్పుడు బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు కూడా లబ్ధి వస్తుంది. కాబట్టి వక్రీకరించి చట్టాలన్నీ కూడా తుంగలు తొక్కి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? రిటర్న్ లో కాకుండా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్ల చేసేస్తున్నారా ఈ బ్యూరోక్రాట్లు అన్ని తప్పులు? చాలా మట్టుకు రిటర్న్ లో ఎవరు అధికారులు తప్పులు చేయరండి. చాలా చాటుచక్యంగా. ఎందుకంటే ఒక్కొక్క అధికారికి 30-35 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది. వాళ్ళు తప్పులు చేయటానికి సులభమైన మార్గంలో అన్వేషిస్తారు. అక్కడ ఎవరు కూడా పై అధికారులు చెప్పండి, పొలిటికల్ బాసెస్ చెప్పండి చెయ్యరు. అక్కడ పొలిటికల్ బాసెస్ వాళ్ళు ఏదో రకంగా వీళ్ళని మభ్యపెట్టి ఆ తర్వాత వీళ్ళు కూడా లాభం చేకూర్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా మీరు గమనించాలి, వాళ్లకు లాభం లేనిదే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే 37 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ రాబోతుంది. ఆ పెన్షన్ ని తాకట్టు పెట్టి ఎవరికి కావాలని గుడ్డిగా నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకుంటారంటే ఖచ్చితంగా పొలిటికల్ బాసెస్ యొక్క ప్రమేయం ఉండాలి. అంటే రిటర్న్ లో సరే సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే కొంత ప్రెషర్స్ వల్ల చేశారు. సరే, ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఫైల్స్ ధ్వంసం అవుతున్నాయి కదా. జనరల్ గా ఒక ఫైల్ ధ్వంసమైన పట్టుకోవచ్చని ఇప్పుడు మనకి సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు. ఏం కాదంటే లింక్ ఫైల్స్ ఉంటాయి, ట్రాక్ చేయొచ్చు, లేట్ అవుతుందేమో. అంటే జనరల్ గా ఒక ఫైల్ క్రియేట్ అయినప్పుడు ఎన్ని స్టేజెస్ లో ఫైల్ క్రియేట్ అవుతుంది? ఏ స్టేజ్ లో ధ్వంసం చేసినా మనము మళ్ళీ రిట్రీవ్ చేసుకుని పట్టుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఒక ఫైల్ ఇనిషియేట్ చేసేటప్పుడు మనకు సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి మనకి. ఆ రూల్స్ ప్రకారంగా క్రమేపీ స్టేజ్ వైజ్ గా ఫైల్ ప్రిపేర్ అయితే వస్తుంది. కానీ ఇంకో ముఖ్య విషయం ఏముందంటే, ప్రతి ఫైల్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక కన్కరెంట్ ఫైల్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ లేనిది ఏది కూడా ఏ జియో అదేవిధంగా ఎలాంటి లబ్ధి చేయాలనో ఒప్పందం చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క కన్కరెన్స్ కావాలి. మరి అలాంటప్పుడు ఆ ఫైల్లో కన్కరెంట్ గా ఒక కాపీ దాన్ని జిరాక్స్ చేసుకొని ప్యారలల్ గా ఒక ఫైల్ పెట్టుకుంటారు. వాళ్ళు విడిగా ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం రూల్స్ ఆఫ్ ప్రకారంగా వాళ్ళు విడిగా ఒక ఫైల్ ని తయారు చేసుకుంటారు. కానీ ముఖ్యమైన అంశాలన్నీ కూడా ముఖ్యమైన చాలా పరిపాలన అంశాలన్నీ కూడా మెయిన్ ఫైల్లో ఉంటాయి. ఒకవేళ మెయిన్ ఫైల్ అని వాళ్ళు దగ్ధం చేసినా కూడా ఈ కన్కరెంట్ ఫైల్లో కొన్ని అంశాలు ఉంటాయి. దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారుల మీద శిక్ష పడే విధంగా, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి అని ఇప్పుడు కూడా మనకు ఉంటాయి. కాబట్టి దీంట్లో భయపడవలసిన ఆందోళనవలసిన అంశం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు అవుతారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం కాండక్ట్ రూల్స్ చాలా క్లియర్ గా ఉంది. ఏ అధికారి నేరుగా లేకపోతే పరోక్షంగా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ఇలాంటి రూల్స్ కు భిన్నంగా ప్రవర్తించడం జరిగితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. వాళ్ళు తప్పించుకోలేరు. కాబట్టి అధికారులు కూడా తెలుసు. కానీ వాళ్ళు చాలా చాటుచక్యంగా ప్రవర్తించి ఈ ఫైల్ ని ఒక మాయ చేత అపవంతు ప్రతి స్టేజ్ లో ధ్వంసం చేసుకుంటా వెళ్ళిపోతే అది వేరే విషయం అండి. అది అరుదైన విషయం, మామూలుగా సహజంగా కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్ చాలా కీలకం. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే డొంకంతా కదులుతుంది. ఎందుకు దీనికి అప్రూవల్ ఇచ్చారు, ఎలాగిచ్చారు, అవన్నీ విషయాలు వాళ్ళ బాధ్యతలు ఉంటారు. వాళ్ళు ఆ ఫైల్ ని మొత్తంగా క్షుణ్ణంగా